హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్: ఒక డజన్ అరటి పండ్ల విల 20 రూపాయలు అయినా 42 అరటి పండ్ల విల ఎంత? సో ఒక డజన్ అంటే 12 అండి. సో 12 పండ్ల విలువ 20 రూపాయలు అయితే 42 పండ్ల విలువ ఎంత? సో మనకి 42 × 20/12, 4 ముళ్ళ 4 5ల 3 ఎక్కం 3 14ల 14 5ల 70 రూపాయలు. సో ఆన్సర్ ఎంత? 70 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: మానస ఒక దర్జీ వద్దకు వెళ్ళి ఒక మీటర్ గుడ్డతో వెళ్ళాను. ఒక రవిక కుట్టమని అడిగితే దర్జీ 0.75 మీటర్ల గుడ్డను వాడి మిగిలిన దాన్ని ఆమెకు రిటర్న్ ఇచ్చేసిండు. అయితే ఎంత శాతం ఉపయోగించడానికి క్వశ్చన్. సో ఒక మీటర్ తీసుకెళ్ళింది ఆమె. మీటర్ అంటే 100 సెంటీమీటర్ అనుకుందాం. మీటర్ తీసుకెళ్ళింది, 100 సెంటీమీటర్ తీసుకెళ్ళింది. అలా 75% అంటే 0.5 మీటర్స్ యూజ్ చేసిండు. అంటే 75 సెంటీమీటర్స్ యూజ్ చేసిండు. ఎంత మిగులుతుంది? 25 సెంటీమీటర్లు మిగులుతుంది. ఈ 25 సెంటీమీటర్ని అయితే కుట్టడానికి ఎంత శాతం యూజ్ చేసిండు? సో ఇది శాతాల్లో చెప్పాలంటే 25% మిగిలింది, 75% రిటర్న్ ఇచ్చేసిండు. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 75% యూజ్ అయింది అనమాట. సో 75%. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ తక్కువ శాతం అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మిగిలిన టైంని కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి కాబట్టి అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: గత సంవత్సరంలో ఒక వస్తువు ధర 40 రూపాయలు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకి పెరిగింది. అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత? సో ఒక ధర ఫస్ట్ 40 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది? మనకి 10 పెరిగింది. 10 రూపాయలు అనేది శాతాలలో చెప్పాలి. సో 10 మనం దేన్ని పరిగణిస్తాం? ఫస్ట్ ఎంత ఉందో దాన్నే పరిగణిస్తాం. ఫస్ట్ 40 ఉండే ఇంటూ 100, 25% పెరిగింది. సో 25% ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్: 1140 రూపాయలకు ఆనంద్ ఒక గడియారాన్ని అమ్మడం ద్వారా అతనికి 5% నష్టం వచ్చింది. అయితే ఆ గడియారాన్ని 5% లాభం పొందాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం గమనిస్తే తనకి 5% నష్టం వచ్చింది. సో కొన్న ధర 100 అనుకుంటే 5% నష్టం అంటే 95%. అదే వాచ్ని 5% లాభం రావాలంటే 105 ఎంత అని అడుగుతున్నాడు. సో 95% ఎంత ఇచ్చిండు? 95% అంటే అమ్మినప్పుడు 1440 రూపాయలు, 105 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 105 ఇక్కడ ఉంటుంది బై 95 కింద ఉంటుంది. 95 అంటే 5 19ల 5 21ల 19 ఎక్కం 19 ఆరుల 5 0, 6 21 1200 126 పక్కన 0, 1260 అనేది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: 220 రూపాయలకు నీతా ఒక వస్తువును అమ్మితే 10% లాభం వస్తుంది. అయితే నీతాకు 30% లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి? సో 10% లాభం వచ్చింది ఎప్పుడు? 220కి అమ్మితే 30% రావాలంటే ఎంత? సో ఫస్ట్ దీన్ని ఇట్లా తీసుకోవద్దు. 30 ఎంత అని చెప్పి తీసుకుంటే తప్పు అవుతుంది. సో ఎప్పుడైనా సరే 100కే కంపేర్ చేయాలి. సో కొన్న వేల 100, దానిపైన 10% లాభం అంటే 110కి అమ్మితే 220 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు 130కి పోవాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి క్వశ్చన్. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ బై 110, 110 1 110 2 సో 260 ఆన్సర్. 240 రూపాయలకు అమ్మితే తనకు 30% లాభం వస్తుంది. 24% లాభానికి ఒక అమ్మకదారుడు 3/4 వంతు వస్తువులను అమ్ముకున్నాడు. మిగిలినవి కొన్న ధరకు అమ్మాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత వచ్చింది? సో తన దగ్గర ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. తన దగ్గర ఒక 10 ఉంటే అందులో 3/4 వంతు అంటే 0.75. సో 100 తీసుకుందాం. 3/4 వంతు 75 ఐటమ్స్ని 24% అమ్మిడు లాభానికి. మిగిలిన వాటినేమో లాభ శాతం లేదు అంటే 0 లాభానికి అమ్మిడు. అంటే మిగిలిన ఎంత? 1/4ని 0.4కి అమ్మిడు. అయితే ఓవరాల్గా తనకు లాభం ఎంత వచ్చింది అడుగుతుండు. సో మనం ఎక్స్ అనుకుంటే 3x/4 ఐటమ్స్నేమో 24% లాభానికి అమ్మిండు. మిగిలినవి ఏంటి? x/4 ఐటమ్స్నేమో 0% లాభానికి అమ్మిండు. లాభం రాలే అంటే దాని మీనింగ్ 0%. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనం ఇది 0 కాబట్టి కన్సిడర్ చేయం. 4 ఎక్కం 4 ఆరుల 6 మూల 18% ఓవరాల్గా తనకు వచ్చిన లాభం. సో 18% అంటే ఆప్షన్ నెంబర్ 2. సింపుల్గా థింక్ చేయండి ఒకసారి. అక్కడ మాత్రం
3/4 వంతు ఐటమ్స్ని 24% కమ్మిండు. మిగిలిన ఎంత 1/4, దాన్ని 0% కమ్మిండు. 1/4 × 0 0, 3/4 × 24 = 18 సరిపోతుంది. ఒక ఆఫీస్లో 40% మంది ఆడ ఉద్యోగులు కలరు. అందులో 40% ఆఫీస్లో 40% మంది ఉద్యోగులు మరియు 60% మంది పురుషులు ఓట్లు వేస్తే ఓట్ల శాతం ఎంత? సో ఒక ఆఫీస్లో 40% మంది లేడీస్ ఉన్నారు. సో ఆఫీస్లో మొత్తం 100 అనుకుంటున్నాం. శాతాలలో ఎప్పుడు ఇస్తారు మనం 100 అనుకుంటాం. 40% మంది లేడీస్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. అంటే ఎంతమంది? 60% మంది మెన్స్ ఉన్నట్టు. సో ఈ 40లో 40% మంది ఓట్లు వేసారు. 40లో 40% 16. అంటే మిగిలినవి 60లో 60% మెన్షన్ చేశాడు. 60% మంది పురుషులని. అంటే 60లో 60% 36 మంది ఓట్లు వేశారు. సో ఈ 16 + 36 కలిపితే మనకి 46 + 6 52% ఓట్లు వేశారు. సో ఎంత శాతం ఓట్లు వేశారు? 52% మంది ఓట్లు వేశారు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఒక వస్తువు ధర 100 రూపాయలు అయితే మొదటిసారి కొన్నప్పుడు 10%, తర్వాత కొన్నప్పుడు మళ్ళీ 10% పెరిగితే మొత్తం పెరుగుదల ఎంత? ఒక వస్తువు ధర 100 రూపాయలు, మొదటిసారి కొన్నప్పుడు 10% పెరిగింది, 110 అయింది. రెండోసారి కొన్నప్పుడు మళ్ళీ 10% పెరిగింది, 110లో 10% ఎంత? 11. సో 11 యాడ్ చేస్తే 121 అయింది. సో ఇప్పుడు మొత్తం ఎంత? 121 రూపాయి. అంటే 121 పెరుగుదల శాతం. సరే, మొత్తం పెరుగుదల ఎంత? 121. శాతాలలో చెప్పాలంటే 21% పెరిగినట్టు. సో మొత్తం ఎంత శాతం పెరిగిందంటే 21% పెరిగిందని చెప్తాం. సో మనకు మొత్తం శాతం అడగలే కాబట్టి, నెంబర్ అడిగింది కాబట్టి 121 తీసుకుంటాం. సింపుల్గా చేస్తే సరిపోతుంది, దానికి ఫార్ములాస్ కూడా అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్. 18 వస్తువుల కొన్న వేల మరియు 15 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. మనం గమనిస్తే 18 వస్తువుల కొన్న వేల 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. అంటే మొత్తానికి ఎన్ని లాభం వచ్చినాయి? 3 వస్తువులు లాభం వచ్చినాయి. ఎందుకు లాభం వచ్చినాయి? 15 వస్తువులు అమ్మితే వచ్చినాయి, అంతే కదా. ఈయన 18 కొన్నాడు, అయిపోయింది. 15 వస్తువులు అమ్మిండు, అప్పుడు తన డబ్బులు తన ఖర్చు చేసినాయి. అంటే తన దగ్గర 2 మిగిలినాయి, 3 మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి అంటే యాక్చువల్గా ఇవి అమ్మడం ద్వారా మిగిలినాయి. సో 3/15 × 100 తీసుకోవాలి. కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. 5 తీసుకుంటే 20 వస్తుంది. సో దానికి లాభ శాతం ఎంత? 20%. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మిగిలినవి ఇందులో ఎంత శాతం అంటే 3 అనేది 5లో 15 ఎంత శాతం? 15లో 20% అనమాట. సో 3 అనేది 15లో 20% కాబట్టి ఆన్సర్ అదే చేసామన్నమాట. 3/15 × 100. అంటే ఏ విధంగా చేయాలి? తనకి అమ్మిండు 15 వస్తువులు అమ్మినప్పుడు 3 వస్తువులు మిగిలినాయి. అంటే ఆ 15 వస్తువులు అమ్మకపోతే 3 వస్తువులు మిగిలకపో, ఎక్కువ మిగిలేటి, అప్పుడు తన లాభం తనకు రాకపో. సో తన అమౌంట్ తనకు వచ్చినప్పుడు తన దగ్గర ఏమున్నాయి? ఇంకా 3 వస్తువులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 3 వస్తువులు ఎందుకు ఉన్నాయంటే ఆ 15 వస్తువులు అమ్మడం ద్వారా అమౌంట్ వచ్చేసింది. సో అందుకు మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. 1800 రూపాయలకు 12 కాపీల పుస్తకాలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. అయితే ఒక్కొక్క కాపీ కొన్న ధర ఎంత? సేమ్ ఇంతకుముందు టైప్ క్వశ్చన్ అండి, కాకపోతే రివర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే 1800 కాపీలు, 1800 రూపాయలకు 12 కాపీలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. సో మొత్తం కాపీలు ఎంత? ఇప్పుడు మనకి 15 కాపీలు. సో 1800/15 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 ఎక్కం 15, 3 మిగులుతుంది 30, 15 ఇంట్లో పక్కన 0. సో 12, 120 అంటే ఆన్సర్ 120 రూపాయలు. సో సేమ్ క్వశ్చన్, పైన క్వశ్చన్ ఈ క్వశ్చన్ డిఫరెంట్, అంటే కొద్దిగా రివర్స్లో ఇచ్చాడు క్వశ్చన్ అంతే. 15 కాపీల పుస్తకాలు అమ్మగా 3 కాపీలు లాభం వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే మొత్తం ఎంత? ఇప్పుడు 12 అమ్మిండు ప్లస్ 3 లాభం వచ్చినాయి, మొత్తం 15. అవి కొన్న ధరకు సమానం. సో ఒక్కొక్క కాపీ కొన్నది ఎంత? మొత్తం 15 కాపీలు, మొత్తం ధర 1800. సో 1800/15 చేస్తే ఒక్కొక్క కాపీ ధర వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్మును ఒకతను 2 సంవత్సరాల కాలానికి కొంత రేటు చొప్పున పెట్టుబడి పెట్టిన 3% అధిక వడ్డీ పెట్టుబడి పెట్టాడు. 3% అధిక వడ్డీ చొప్పున పెడితే 450 రూపాయలు అదనంగా వచ్చేటి. అంటే తన దగ్గర కొంత సొమ్ము ఉంది, దాన్ని కొంత రేటు చొప్పున ఒకరి దగ్గర ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అట్లా కాకుండా ఇచ్చిన రేటు కంటే ఇంకొక 3% ఎక్కువ ఇస్తే 450 రూపాయలు ఎక్కువ వచ్చేటి. అయితే అసలు ఎంత? ఈ సినిమా మొత్తం ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిందండి. అంటే ఒక సంవత్సరానికి ఎంత లాభం వచ్చినట్టు? 225 రూపీస్ వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే 3% ఎక్కువ ఇస్తే వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తే 100% ఎంత అంటే అసలు అడిగాడు కాబట్టి 100%. సో 100/3, 3 ఎక్కం 3 ఏళ్ళు 21, 1 మిగులుతుంది 15, 3 5 15, 7500 ఆన్సర్.
ఆప్షన్ నెంబర్ 1. కొంచెం గమనిస్తే ఇంత సింపుల్గా చేయొచ్చు, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఆ క్వశ్చన్కి మనం ఇచ్చే ట్రిక్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. తనకి 2 సంవత్సరాలకు 450 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, అంటే ఒక సంవత్సరానికి 225 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? 3% ఎక్కువ ఇచ్చింది కాబట్టి. సో 3% ఈక్వల్ టు 225. తను అడుగుతుంది అసలు సొమ్ము అంటే 100%. 100 ఈక్వల్ టు ఎంత? సో 75. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము చక్రవడ్డీకి ఇవ్వగా 2 సంవత్సరాల కాలానికి 16,900గా, 3 సంవత్సరాల కాలానికి 17,576 రూపాయలు అయితే వడ్డీ శాతం ఎంత? సో 2 సంవత్సరాలకి ఇంత అయింది, 3 సంవత్సరాలకి ఇంత అయింది, అంటే ఒక సంవత్సరానికి ఎంత పెరిగినట్టు? 17,56/16,900 తీసేస్తే ఇవి 476 1 100 ప్లస్ ఇవి 576. ఓకే సారీ, ఈ 100 ప్లస్ 576. సో తీసేయాలి కదా, మనం కూడుతున్నాం. సో మొత్తం తీసేస్తే 676 రూపాయలు వస్తుంది. సింపుల్. ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 576, మొత్తం కలిపితే 676 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. సో ఈ 676 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరానికి పెరిగినాయి. సో 2వ సంవత్సరంలో అసలు ఎంత? ఇలా 676 ఎంత శాతం అనేది తెలుసుకుంటే సార్. సో 0000 క్యాన్సల్, 169 4. సో మనకి ఎంత శాతం వస్తుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% వస్తుంది. వడ్డీ శాతం ఎంత? 4%. అంటే 2వ సంవత్సరంలో 16,900 ఉంది, 3వ సంవత్సరానికి ఏమైంది? 17,576 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది మనకి? 676 రూపాయలు పెరిగింది. ఈ 676 రూపాయలు అనేది ఎంత శాతానికి సమానం? దేనిలో? 16,900. సో 4% సమానం. నెక్స్ట్ క్వశ్చన్, 625 రూపాయలను 80 కరెన్సీ నోట్లుగా మార్చితే అవి 10 రూపాయలు మరి 5 రూపాయలలో ఉండే అవకాశం ఉన్నది. అయితే 10 రూపాయల నోట్లో ఎన్ని ఉంటాయి? సో సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి కొంచెం రిలేటెడ్ తోటి ఇచ్చాడు. సో మొత్తం 625 రూపాయలను 80 కరెన్సీగా కన్వర్ట్ చేసిండు. సో అవి 10 రూపాయల నోట్లు, 10 రూపాయలు ఏ ఉన్నాయి అనుకుందాం, అండ్ 5 రూపాయల నోట్లు బి ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం విలువ ఎంత సమానం? 625కు సమానం. 10 ఇంటూ ఏ, 5 ఇంటూ బి ఈక్వల్ టు 625. ఎట్ ద సేమ్ టైం ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? మొత్తం 80 నోట్లు ఉన్నాయి. సో కొంచెం గమనిస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు అడుగుతుంది 10 రూపాయల నోట్లు, అంటే ఫస్ట్ వన్ ఏ ఈక్వల్ టు ఎంత? సో 5ను సమానం చేసుకుంటే 5 ఇంటూ 5 చేస్తే సో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, 10 మైనస్ 5 5A, ఇది క్యాన్సల్. 80 ఇంటూ 5 అంటే 400, 625 మైనస్ 400 అంటే 225, 5 ఇంకా 5 4 ప్లస్ 5 5 45 నోట్లు ఉంటాయి. సో 10 రూపాయల నోట్లు ఏమో 45 ఉంటాయి, మిగిలిన ఆటోమేటిక్గా 5 రూపాయల నోట్లు ఉంటాయి. అంటే 35 నోట్లు 5 రూపాయలు ఉంటాయి. మొత్తం కలిపితే 625 వస్తాయి. కొంత పనిని కొంతమంది కలిసి 20 రోజుల్లో చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 32 రోజులతో పాటు 32 రోజులు ఉండడంతో 32 రోజుల్లో ఆ పని చేసినట్లయితే గ్రూప్లో ఇంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములే M1D1 = M2D2 ఫార్ములా. సో మనకి M1D2 అంటే ఫస్ట్ కొంతమంది అంటే ఎక్స్ తెలియదు కలిసి 20 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 12 మంది వెళ్ళాలంటే వీళ్ళకి తీసేయాలి x - 12, అంటే x ఫస్ట్ ఉన్నారు, అలాగే 12 మంది పోలేదు. అయితే పని ఎప్పుడు అయిపోయింది? 32 రోజుల్లో అయిపోయింది. అయితే x విలువ ఎంత? సో 20x వస్తుంది, ఇది 32x వస్తుంది, -12 × 32 ఉంటుంది. సో మైనస్ వాల్యూ వీటి తీసుకొస్తే మనకి x వాల్యూ కావాలి కాబట్టి 32, x - 20x = 12 × 32. సో 32 - 20 అంటే 12x = 12 × 32. 12 గెట్ క్యాన్సల్, x = 32. సో ఈ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ 20 - 32 12 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 12 ఉంది కాబట్టి మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 32 వస్తుంది. సో 32 మంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో x వాల్యూ 32. నెక్స్ట్ క్వశ్చన్, కొంతమంది ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా పెరిగితే 10 రోజుల ముందుగానే పని అయిపోతుంది. సో మొదట మనుషుల సంఖ్య ఎంత? సేమ్ ఇదే క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ ఇదే ఒక ఫార్ములా పైన ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చో గమనించండి. కొంతమంది అంటే ఎక్స్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా యాడ్ అయితే అంటే 8 + x, ఆ పని 10 రోజుల ముందే పూర్తవుతుంది. అంటే 60 - 10 50 రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది ఇంపార్టెంట్. సో x - 50 అంటే 60x, 50x ప్లస్ 80 × 50. సో ఇది 10x వస్తుంది. 10x = 8 × 50, 0 గెట్ క్యాన్సల్, x = 40. సో x వాల్యూ ఎంత? 40 మంది ముందు ఉండే అనమాట. సో ఇట్లా షార్ట్ కట్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా మనం మోడల్ పేపర్స్ అనేవి అప్ టు ఎగ్జామ్ వరకు కండక్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.